ఫ్రెండ్స్, రాష్ట్రంలో హత్యలపై గవర్నర్ సంచలన నిర్ణయం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ ఆదివారం సాయంత్రం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో సమావేశమయ్యారు. 45 నిమిషాల పాటు గవర్నర్తో జగన్ భేటీ అయ్యారు. ఏపీలో 45 రోజులుగా జరుగుతున్న హత్యలు, దాడులపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయని గవర్నర్కు తెలిపారు. అయితే కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను గవర్నర్కు సమర్పించారు. దాడులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు జగన్ చూపించారు. అయితే ఈ విషయమై అయితే గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి రాష్ట్రంలో మరిన్ని హత్యలు జరగకుండా నేను చూసుకుంటా అని చెప్పేసి జగన్కి అయితే హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పుడు వరకు జరిగిన హత్యలన్నింటిలో కూడా ఎంక్వైరీ చేస్తా అని చెప్పేసి, ఎటువంటి బాధలు ఉండకూడదని చెప్పేసి జగన్ అయితే ఓదార్చినట్టు తెలుస్తోంది. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే గణపతి లాభంలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.